హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వారి ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దాని డీటెయిల్ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసి విత్ ఎగ్జాంపుల్స్తో కూడా తెలుసుకుందాం. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అమౌంట్ పెట్టుబడి అప్రాక్సిమేట్గా వస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రజాదరణ పొందింది. ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ ఒక ప్రసిద్ధ మిడ్ క్యాప్ ఈక్విటీ స్కీమ్. ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఫండ్ ప్రధానంగా మధ్య ఆకారం గల కంపెనీస్ అంటే మిడ్ క్యాప్ కంపెనీస్లో ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలో పెట్టుబడులు పెడుతుంది. సెబీ నిర్వచనం ప్రకారం టాప్ 100 కంపెనీల తర్వాత 101వ కంపెనీ నుంచి 250 ర్యాంక్ ఉన్న కంపెనీస్ అంటే దీన్నే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. 101వ ర్యాంక్ నుంచి 250వ ర్యాంక్ ఉన్న మధ్య కంపెనీస్లో మన ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు దీంట్లో పెట్టుబడి పెట్టి రిటర్న్స్ జనరేట్ చేస్తారు. దీని యొక్క ప్రధాన ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ఫండ్ రకం వచ్చేసి ఈక్విటీ మిడ్ క్యాప్ ఫండ్ అంటారు. ప్లాన్ ఆప్షన్స్ వచ్చేసి గ్రోత్ మరియు డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ ద్వారా మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కనీసం 500 ఎస్ఐపితో అంటే ప్రతి నెల 500 రూపాయల పెట్టుబడితో మనం ఈ మ్యూచువల్ ఫండ్ అయితే ప్రారంభించవచ్చు. లేదా లంసమ్గా ప్రారంభించాలనుకుంటే కనీసం 5,000తో ప్రారంభించాల్సి అయితే ఉంటుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఆబ్జెక్ట్ ఏంటంటే మధ్య ఆకారం గల అంటే మిడ్ క్యాప్ కంపెనీస్లో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి కార్పస్ అమౌంట్ని సాధించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. రిస్క్ ప్రొఫైల్ హై రిస్క్ ఉంటుంది, ఎందుకంటే హై వాలటైల్ ఉంటుంది. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటేనే హై వాలటైల్స్ ఉంటాయంటే పెరిగితే ఎక్కువగా పెరుగుతుంది, అదే సమయంలో తగ్గడం కూడా తగ్గుతుంది. మార్కెట్పై డిపెండ్ అవుతుంది. ఇది శుద్ధ ఈక్విటీ ఫండ్ కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులకు ఈ ఫండ్ న్యావ్ కూడా గణనీయంగా ప్రభావంతో పడుతుంది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్తో న్యావ్ యూనిట్స్ పర్చేజ్ చేస్తారు. ఈ న్యావ్ యూనిట్స్ ఆటోమేటిక్గా మార్కెట్ పడినప్పుడు పడిపోతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. ప్రెజెంట్ న్యావ్ యూనిట్ ఎంత ఉందో కూడా చూద్దాం. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ పనితీరు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఈ డేటా చరిత్రపరమైనది మరియు భవిష్యత్ పనితీరుకు హామీ కాదు. అంటే చరిత్రపరంగా మనం ఇచ్చిన డేటానే కానీ ఫ్యూచర్లో ఇది పనికిరాదు. ఇన్వెస్ట్ చేసే ముందు తాజాగా స్టాక్ షీట్ని అయితే మీరు తనిఖీ చేయండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో ఉంటుంది. లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ దీర్ఘకాలిక పనితీరు. ఈ ఫండ్ దీర్ఘకాలికంగా 5 కానీ 7 కానీ 10 సంవత్సరాల్లో తన బెంచ్ మార్క్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ 250 ర్యాంక్ వరకు ఉంది కదా, మరియు సగటు మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీ పనితీరును మించి ఉత్తమంగా పనిచేసినట్లు నమోదు చేసింది. కేటగిరీలో స్థానం పనితీరు దృష్ట్యా తరచూ ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది 1 నుంచి 10వ ర్యాంకులు ఉండడం అయితే విశేషమని చెప్పవచ్చు. 5 సంవత్సరాలు సుమారు రాబడి వచ్చేసి 23 నుంచి 26% అయితే రావడం జరిగింది. అది ఆగస్టు 22 నాటికైతే 10 సంవత్సరాలు సుమారు రాబడి వచ్చేసి 21 నుంచి 24% అయితే రాబడులు తేవడం జరిగింది ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా చేస్తుందని అయితే ఎటువంటి హామీ ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గులు బట్టి ఉంటుంది. ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రస్తుతానికి 1 నుంచి 10వ ర్యాంకుల మధ్యలో ఉండడం వలన ప్రస్తుత రాబడులు అయితే ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులు బట్టి రాబడి మారుతూ ఉంటుంది. ఈ ఫండ్ యొక్క బలమైన అంశాలు చూద్దాం. స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫండ్ ఎస్బీఐ అనే బ్రాండ్ విశ్వసనీయత. ఎస్బీఐ బ్రాండ్ ట్రస్ట్ వల్ల ఎస్బీఐ అనేది భారతదేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ మరియు మ్యూచువల్ ఫండ్ హౌస్ వారి యొక్క బ్యాక్ ఎండ్ నిర్వహణకు అందిస్తుంది. అదొక బ్రాండ్. అనుభవమైన ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజ్మెంట్. ఈ ఫండ్ నిర్వహించే ఫండ్ మేనేజర్లు మార్కెట్ మరియు మిడ్ క్యాప్ సెగ్మెంట్లో మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం. అంటే మిడ్ క్యాప్ కంపెనీస్లో లార్జ్ క్యాప్ కంపెనీల కంటే వేగంగా పెరగడానికి సామర్థ్యం ఉంటుంది, అదేవిధంగా వేగంగా పడిపోవడానికి కూడా సామర్థ్యం ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 4 రకాలైన మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక దాంట్లో లాస్ వచ్చినా ఒక దాంట్లో ప్రాఫిట్తోనే యావరేజ్గా మనం రిటర్న్స్ చేయడం జరుగుతుంది. ఫండ్ ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్, ఇతర రంగాల్లో వివిధ రకాలైన పోర్ట్ఫోలియోని కలిగి ఉంటుంది. ఇది రిస్క్ను తగ్గిస్తుంది. ఫండ్ యొక్క బలహీనతలు వీక్నెస్ గురించి చూద్దాం. అధిక ధోరణి హై వాలటాలిటీ. మిడ్ క్యాప్ ఫండ్లో హై వాలటాలిటీ ఒకేసారి పెరుగుతుంది, ఒకేసారి తరుగుతుంది. లార్జ్ క్యాప్లో ఆ విధంగా ఉండదు. లార్జ్ క్యాప్లో అనేది ఫిక్స్డ్గా ఒకేసారి తరగడం అనేది ఒకేసారి పెరగడం జరగదు. తక్కువ రిటర్న్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. మిడ్ క్యాప్ అనేది ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మార్కెట్ పతన సమయంలో NAV యూనిట్స్ అనేవి భారీగా తగ్గుతాయి. NAV యూనిట్స్ తగ్గడం జరుగుతుంది మార్కెట్ పడినప్పుడు. దీర్ఘకాల పెట్టుబడికి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ రిక్వైర్డ్. ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టేవారు కనీసం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడానికి అయితే సిద్ధంగా ఉండాలి. అటువంటి సమయంలోనే మార్కెట్ పడినా మళ్ళీ పెరిగే అవకాశం ఉందువలన 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మార్కెట్ రిస్క్. ఈక్విటీ మార్కెట్లో అన్ని రిస్కులకి ఈ ఫండ్ గురవుతుంది. ఎవరికి ఇది అనుకూలం? హూ షుడ్ ఇన్వెస్ట్? అధిక హై వాలటాలిటీని తట్టుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులు, దీర్ఘకాలికంగా పెట్టుబడి లక్ష్యం అంటే పిల్లల విద్య, ఇల్లు, రిటైర్మెంట్ కలిగిన వారు, ఆల్టర్నేటివ్లో దీర్ఘకాలం మంచి కార్పొరేట్ అమౌంట్ కావాలనుకున్నవారు, ఇప్పటికే ఈక్విటీలో పెట్టుబడులు ఉన్న మరియు తమ పోర్ట్ఫోలియోను మిడ్ క్యాప్ ఎలకేషన్తో జోడించాలనుకునేవారు, ఎస్ఐపి ద్వారా నియమితంగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు, ప్రతి నెల కొంత రెగ్యులర్గా నియమితంగా అమౌంట్ పెట్టాలనుకునే ఇది సూటబుల్ అని చెప్పొచ్చు. ఎవరికి ఇది అనుకూలం కాదు? హూ షుడ్ అవాయిడ్? ఎవరైతే దీన్ని అవాయిడ్ చేయాలి? రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, సురక్షితమైన పెట్టుబడులే కావాలనుకునే వాళ్ళు, స్వల్పకాలిక తక్కువ సంవత్సరాల పాటు పెట్టుబడి కలిగిన వారు, అంటే ఒక 2-3 సంవత్సరాల్లో మనకి అమౌంట్ కావచ్చు ఉంటుంది కదా, అటువంటి వారు అందులో ఇన్వెస్ట్మెంట్కి అయితే ఉపయోగం ఉండదు. నియమిత ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సూటబుల్ కాదు. ఫండ్లో పెట్టుబడి పెట్టే ముందు చేయవలసిన అంశాలు. థింగ్స్ టు చెక్ బిఫోర్ ఇన్వెస్టింగ్. తాజా పోర్ట్ఫోలియో, లేటెస్ట్ పోర్ట్ఫోలియో ఒకసారి చూడండి. ఫండ్ ఏ స్టాకుల్లో పెట్టుబడి పెడుతుందో ఒక అబ్జర్వ్ చేయండి. SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఎటువంటి మిడ్ కంపెనీస్లో పెడుతుందో 101, 250 మధ్యలో 150 కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ అన్నీ కూడా మిడ్ క్యాప్ కంపెనీసే. ఈ కంపెనీస్లో మన SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ కంపెనీ ఏ కంపెనీస్లో ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో మీరు ఒకసారి పోర్ట్ఫోలియో చెక్ చేయండి. అదేవిధంగా ఫ్యాక్ట్ షీట్, SBI మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో నెలవారీ ఫ్యాక్ట్ షీట్ చదవండి. ఇందులో పనితీరు, ఆస్తి విభజన మొదలైన వివరాలు ఉంటాయి. ఎగ్జిట్ లోడ్. ఫండ్ ముందుగానే మీరు ఎగ్జిట్ అయితే, రిడీమ్ చేస్తే ఛార్జీని తనిఖీ చేయండి. ప్రెజెంట్ సాధారణంగా 1% ఉంటుంది, కానీ కాలపరిని బట్టి మారుతూ వస్తుంది. ఆర్థిక సలహాదారుని సంప్రదించి మీ కన్సల్టేటివ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మీరు కొత్తగా పెట్టుబడి పెడతారు అయితే మీరు ఈ రకమైన హై వాలటైల్ ఫండ్ అనుకూలంగా ఉన్నారా లేదా మీ ఆర్థిక సలహాదారుతో ఒకసారి మాట్లాడండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో క్రమబద్ధకరమైన పెట్టుబడి ప్రణాళిక. SIP అంటే ఏమిటి? SIP అంటే మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఫండ్లో పెట్టుబడి పెట్టడం. ప్రతి నెల ఒక 500 కానీ 1000 కానీ మీరు నియమిత అమౌంట్ మీరు నిర్ణయించుకొని ప్రతి నెల అదే అమౌంట్ ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టడాన్ని SIP అంటారు. ఇది మీ వేతనం నుండి చిన్న మొత్తాన్ని ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం. అంటే ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే మీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ప్రతి నెల మీరు నియమించిన అమౌంట్ ఎంతైతే ఉందో నిర్ణీత అమౌంట్ కట్ అవ్వడం జరుగుతుంది. దాని సినారియో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్తో పాటు. ఒక రాజేష్ అనే వ్యక్తి ప్రతి నెల SIP రూపంలో 5,000 రూపాయలు చేస్తారనుకుందాం. పెట్టుబడి వ్యవధి వచ్చేసి ఒక 10 సంవత్సరాలు అంటే 120 నెలల పాటు ప్రతి నెల 5,000 రూపాయలు చేయాలి. అంచనా సగటు వార్షిక రాబడి వచ్చేసి 15%. ఇది ఒక అంచనా మాత్రమే, హామీ కాదు, ఎందుకంటే ఎక్కువగానే జనరేట్ చేసింది SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్. లాస్ట్ 10 సంవత్సరాల్లో 21 నుంచి 23% రిటర్న్ జనరేట్ చేయడం జరిగింది. మనం 15% అనుకుని మాత్రమే రిటర్న్స్ని లెక్కిస్తున్నాము. అది ఒకసారి మీరు గుర్తించండి. దీని యొక్క లెక్కింపు చూద్దాం. ప్రతి నెల 5,000 చొప్పున 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టినట్లయితే మీ మొత్తం పెట్టుబడి 5,000 × 120 నెలల్లో 6 లక్షల రూపాయలు అవడం అయితే జరిగింది. 15% అంచనాతో రాబడి అనుకున్నాం కదా, 10 సంవత్సరాలు కూడా అటువంటి సమయంలో 13.9 లక్షల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు పెట్టింది 6 లక్షలు పైన సుమారు 7.9 లక్షల లాభం అయింది. మొత్తం 13.9 లక్షల దగ్గర ఎవరెండుగా 14 లక్షల రూపాయలు రావడం అయితే జరుగుతుంది. SIP యొక్క ప్రయోజనాలు చూద్దాం. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే కొన్ని నెలలు NAV యూనిట్ ధర ఉంటుంది కదా, అది ఎక్కువగా, మరికొన్ని నెలలు తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? మార్కెట్ పెరిగినప్పుడు అది ఎక్కువ ఉంటుంది, మార్కెట్ తగ్గినప్పుడు తక్కువ ఉంటుంది. మీరు పెట్టుబడి ప్రతి నెల 5,000 పెట్టాలనుకున్నాను కదా, 5,000కి ఎన్ని NAV యూనిట్స్ వస్తాయో దాన్ని బట్టి ఒక నెల ఎక్కువ వస్తాయి NAV యూనిట్స్, ఒక నెల తక్కువ వస్తాయి. కారణం ఏంటి? NAV ధర అనేది తక్కువ. ప్రెజెంట్ 230 అంత ఉంది SBI ఈ మిడ్ క్యాప్ ఫండ్ NAV యూనిట్ ధర. అటువంటి సందర్భంలో 5,000 పెడితే మనకు కొన్ని NAV యూనిట్స్ వస్తాయి. ఒక్కోసారి ధర తక్కువ ఉంటుంది మార్కెట్ పైన, అటువంటి సందర్భంలో ఎక్కువ NAV యూనిట్స్ వస్తాయి. మొత్తం యావరేజ్ చేయడం జరుగుతుంది. ఫలితంగా మీకు సగటు యూనిట్ ధర తక్కువగా వస్తుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్. ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తం ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టడం ఇది పొదుపును అలవాటు చేయడానికి పెంపొందిస్తుంది. మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా కల్పిస్తుంది. ఇప్పుడు లంసమ్ చూద్దాం. లంసమ్ అంటే ఏమిటి? ఒకేసారి ఒకే మొత్తంలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడాన్నే లంసమ్ అంటారు. దీని యొక్క సినారియో వచ్చేసి
ప్రియా అనే అమ్మాయి ఒక లంసంకు ఒక 5 లక్షల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టింది అనుకుంది ఈ మిడ్ క్యాప్ ఫండ్లో ఒక 7 సంవత్సరాల కాల వ్యవధికి. అంచనా సగటు వార్షికుడు 15% తీసుకుంది. అందుకలాగే దీని క్యాల్కులేషన్ చూద్దాం ఒకసారి. మీరు ఒకేసారి 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారనుకుందాం. 7 సంవత్సరాల తర్వాత 15% రాబడితో మీ పెట్టుబడి పెట్టిన విలువ సుమారు 13.3 లక్షల రూపాయలు అవడం అయితే జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు పెట్టింది 5 లక్షలు, మీకు 8.3 లక్షలు లాభం రావడం జరిగింది. మొత్తం దగ్గర 13,30,000 రూపాయలు అయితే మీకు లంసంగా మీకు మెచ్యూరిటీ అయిపోయిన అమౌంట్గా రావడం జరుగుతుంది. లంసం దానికి ప్రయోజనాలు డిస్కస్ చూద్దాం. ప్రయోజనం వచ్చేసి మార్కెట్ సరైన సమయంలో, అంటే ఉదాహరణ మార్కెట్ తగ్గి క్రాష్ అయినప్పుడు కానీ లేదా దివాళా తీసిన సందర్భంలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ఎక్కువ రాబడి వస్తుంది. మీకు మార్కెట్ పెరిగిన సందర్భంలో పెట్టారనుకోండి, మీరు పర్చేజ్ ఒకేసారి చేస్తారు, అప్పుడు న్యావ్ యూనిట్స్ ఎక్కువగా మీకు రావు, న్యావ్ యూనిట్ ధర ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు పెట్టుబడి పెట్టినా సరే మీకు రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయడం కష్టం. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అటువంటి సందర్భంలో లంసం అమౌంట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి పెట్టుబడి పడడం వల్ల ఎక్కువ న్యావ్ యూనిట్స్ అనేది మీకు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మీకు ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవుతాయి. మార్కెట్ ఎత్తున ఉన్న సమయంలో మీరు లంసంగా పెట్టుబడి పెట్టినట్లయితే మార్కెట్ కిందకు ఉన్న సమయంలో మీ పెట్టుబడి మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి లంసం పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్ స్థితిని గమనించి అప్పుడు మీరు పెట్టుబడి పెట్టడం అయితే ముఖ్యం. ఒక తుది సలహా వచ్చే సాధారణ పెట్టుబడిదారులకు ఎస్ఐపి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది రిస్క్ని తగ్గించి దీర్ఘకాలం మంచి రాబడిని ఇవ్వగలదు. లంసం అనేది మార్కెట్ గురించి బాగా అవగాహన ఉన్న అనుభవం పెట్టుబడిదారు. ఇటు ఎప్పుడు పెట్టుబడి పెట్టడం మన లంసం కూడదు. ఎస్ఐపి అంటే ప్రతి నెల పెట్టుబడి పెడతాం. మార్కెట్ పెరిగినా మనం 5,000 పెడతాం, మార్కెట్ తగ్గినా 5,000 పెడతాం. దానికి మన ఎటువంటి ఇబ్బంది ఉండదు. లంసం అనేది ఎప్పుడు పెట్టాలో ఖచ్చితంగా తెలుసుకుని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇది అధిక జోక్ అంటే హై వాల్టర్ ఫండ్. ఇది ఇందులో ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడమే చాలా సురక్షితమైనది, మంచిదని చెప్తున్నాం. కంక్లూజన్ చూద్దాం ఒకసారి. ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ ఈక్విటీ సెగ్మెంట్లో అత్యంత పాత మరియు ఉత్తమంగా నిర్వహించబడుతుంది ఫండ్లో ఒకటిది. ఇది దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడి అందుకు సామర్థ్యం కలిగి ఉంది. పాత గణాంకాలు చూసుకుంటే కీలకం వచ్చేసి ఈ ఫండ్ హై వాల్టైల్ మరియు దీర్ఘకాలిక కమిట్మెంట్ అవసరమయ్యే ఫండ్. మీరు మార్కెట్ ఊగిసలాటకు భయపడకుండా దీర్ఘకాలంలో 7 నుంచి 10 సంవత్సరాల పాటు ఎస్ఐపి లేదా లంసం ద్వారా పెట్టుబడి పెట్టగలిగితే ఇది మీ పోర్ట్ఫోలియోలో ఒక ఉత్తమమైన ఎంపికగా చెప్పగలం. ఇంపార్టెంట్ డిస్క్లైమర్ వచ్చేసి ఈ సమీక్ష సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే, ఇది పెట్టుబడి సలహా అయితే కాదు. ఖచ్చితంగా మీ యొక్క రిస్క్ను తట్టుకునే సామర్థ్యం పరిగణలో తీసుకొని మాత్రమే ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.